నగదు రహితం ఇప్పుడు ఎక్కడ చూసినా అదే చర్చ. నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న మహాయజ్ఞంలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు సూర్యాపేట యువత. ఓవైపు చదువుకుంటూనే తీరిక వేళలు, సెలవు రోజుల్లో గ్రామాలకు బృందాలుగా వెళ్లి ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. దేశంలో ప్రస్తుతం నగదు రహిత లావాదేవీల హవా కొనసాగుతోంది. అధికార యంత్రాంగం సహా అన్ని వర్గాలు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. యంత్రం ద్వారా చెల్లింపులను ప్రోత్సహించడంలో సూర్యాపేట జిల్లా యంత్రాంగం దూసుకుపోతోంది. కలెక్టర్ సురేంద్ర మోహన్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ స్థాయిలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు శ్రీకారం చుట్టారు. అధికారులకు తోడుగా మేము సైతం అంటూ విద్యావంతులైన యువకులు ముందుకొచ్చారు. సూర్యాపేట ఎస్బీ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 17 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆయా గ్రామాలకు వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రజలకు డబ్బులతో పని లేకుండా నగదు అవసరాలు ఎలా తీర్చుకోవచ్చో అవగాహన కల్పిస్తున్నారు. చదువుకుంటూనే తీరిక వేళల్లో, సెలవు దినాల్లో గ్రామాలకు బృందాలుగా చేరుకుంటున్న యువకులు గ్రామీణ ప్రాంత ప్రజలకు నగదు రహిత విధానాలు వివరిస్తున్నారు. బ్యాంకు ఖాతా, ఆధార్ ఆవశ్యకత తెలియచేస్తూ మొబైల్ ఫోన్ల ద్వారా బ్యాంకు ఖాతాల్లో నగదు వివరాలు ఎలా తెలుసుకోవాలి, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు ఎలా బదిలీ చేయాలో అవగాహన కల్పిస్తున్నారు. ఫీచర్ ఫోన్, స్మార్ట్ ఫోన్లతో నగదు రహిత లావాదేవీలను వివరిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు గ్రామాల్లో ఏర్పడుతున్న కొన్ని సమస్యలను విద్యార్థులు గుర్తించారు. చిన్న చిన్న ప్రతిబంధకాలను సర్కారు పరిష్కరిస్తే 100% నగదు రహితం సాధ్యమేనని యువకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో ప్రజలకి ఆన్లైన్ పేమెంట్స్ గానీ, రీఛార్జెస్ గానీ మీ మొబైల్ ద్వారా మీరే చేసుకునేటట్టు, బయటకి ఎక్కడికి పోయి ఇబ్బంది పడకుండా మీ మొబైల్ నుంచి మీరే రీఛార్జెస్ గానీ, బిల్ పేమెంట్స్ గానీ చేసుకునేటట్లు మేము ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం. పేటీఎం ఎలా యూజ్ చేసుకోవాలి, దాంట్లో ట్రాన్సాక్షన్స్ ఎలా జరపాలి, బిల్ పేమెంట్స్ ఎలా చేయాలి, కరెంట్ బిల్స్ ఎలా కట్టాలి అనే దాని గురించి తెలియజేసి మేము వస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ కొంతమందికే ఉన్నాయి, ఆ లేని వాళ్ళకు కూడా తెచ్చుకోమని చెప్పడం, మామూలు ఫోన్స్ తో ఎలా చేయాలని చెప్పి వాళ్ళకు ఒక అవగాహన తీసుకొచ్చి ఎలా యూజ్ చేయాలి, కరెంట్ బిల్స్, అన్ని బిల్స్ ఎలా కట్టాలి అనే దాని గురించి వాళ్ళకు ఒక అవగాహన ఇచ్చాము. మేము వాళ్ళకి నేర్పించాము అనేది ఒక సాటిస్ఫాక్షన్. ఫీచర్ ఫోన్స్ ఉపయోగించుకొని ట్రాన్సాక్షన్ జరపాలని చూస్తున్నారు. సో ఫీచర్ ఫోన్స్ ఉపయోగించుకొని ఎలా జరపాలి అంటే *99# మనం ఒకవేళ క్లిక్ చేసామంటే మన అకౌంట్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే బ్యాంక్లో, దాని ద్వారా మనం మన బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మన ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మనీ రిసీవ్ కూడా చేసుకోవచ్చు మన బ్యాంక్ అకౌంట్ ఉపయోగించుకొని. ఊర్లలో నెట్వర్క్ ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి నెట్వర్క్ని ఫస్ట్ అవైలబుల్ చేయాలి, దాన్ని ఇంక్రీజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అందరూ సహకరించాలి, అందరు తోడుగా ఉండాలి. దానికి రైతులకు అదంతా అకౌంట్స్ ఇంతకుముందు ఏం లేవు, అకౌంట్స్ లేవు. ఆధార్ కార్డ్స్ ఉన్నాయి కానీ అకౌంట్స్ ఎవరు తీయలేదు. అకౌంట్లు ముందర ఎంత తొందర తీస్తే అంత మంచిది అని గ్రామాల్లో చెప్పి వాళ్ళకి ఇంత సహాయం చేసి పెట్టినందుకు ఈ ప్రోగ్రాం చాలా ఆనందకరం. విద్యార్థులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంపై గ్రామీణ ప్రాంతాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రోగ్రాం మనందరికీ ఒక లాభకరమైన ఒక సబ్జెక్ట్, అందరికి సహకరించి ఇటువంటి విషయాన్ని ప్రజల ముందుకొచ్చి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు చేయటం కూడా చాలా మంచిది, మంచి పద్ధతి, మంచి కార్యక్రమం. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనీ కూడా ఈజీగా తీసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిస్క్ లేకుండా ఉంటుంది. వీళ్ళు ఇలా చేయడం వల్ల చాలా మంచిది. ఇలా చూసుకున్నప్పుడు అయ్యో ఇంత ఈజీగా ఉందా అని వాళ్ళకు కూడా అర్థమైపోద్ది, దాన్నే యూజ్ చేస్తారు. వీళ్ళు ఇలా చెప్పడం చాలా మంచిది. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే అధికారులు, వివిధ శాఖలు, బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు గ్రామాలను దత్తత తీసుకుని అవగాహన కల్పిస్తున్నాయి. వాటిని మరింత విస్తృతం చేస్తే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.